HVC టాక్స్ కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ పెరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో మన దేశంలో ఇంకా బాగా ఎక్కువ పెరుగుతుందన్న విషయం మనకు తెలుసు. ప్రతి 10 మందిలో ఒకళ్ళకి డయాబెటిస్ వల్ల బాధపడుతున్నారు. డయాబెటిస్ కి వాస్కులర్ కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? చాలా మందికి ఇంకో పెద్ద అనుమానం ఏంటంటే, డయాబెటిస్ వ్యాధి ఉన్న వాళ్ళు లేదా చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకి కాలు వేళ్లు పోవటం, కాళ్ళు పోవటం, పుండ్లు పడటం, స్పర్శ పోవటం ఇలాంటివన్నిటికీ చూడటం జరుగుతుంది. డయాబెటిస్ వచ్చిన వాళ్ళల్లో రక్తనాళాల్లో ఏ మార్పులు వస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో యాక్సిలరేటెడ్ ఎథెరోస్క్లెరోసిస్ ఆర్ యాక్సిలరేటెడ్ ఏజింగ్ ఆఫ్ ద వెసల్స్ అంటే ఏంటంటే, సగటు మనిషి కన్నా డయాబెటిస్ ఉన్న వ్యక్తికి రక్తనాళాలు తొందరగా ఏజింగ్ జరుగుతాయి. ఎథెరోస్క్లెరోసిస్ అనే ప్రక్రియ ద్వారా రక్తనాళాలు సన్నబడిపోవటం జరుగుతుంది. ఉదాహరణకి గుండెల్లో కనుక రక్తనాళాలు సన్నబడతాయి అనుకోండి, దానికి హార్ట్ అటాక్ కి కారణం అవుతుంది. అదే మెదడులోకి వెళ్లే రక్త ప్రసరణలో సన్నబడితే అది స్ట్రోక్ కి కారణం అవుతుంది. అలా బాడీలో ఉన్న ఇతర అవయవాలకి రక్త ప్రసరణ కనుక తగ్గితే వాటిల్లో ఉన్న జీవం నెమ్మదిగా తగ్గటం జరుగుతుంది. ఈ క్రమంలో కాళ్ళకెళ్లే రక్తనాళాలు అంటే మనకి బొడ్డు భాగం నుంచి కింద కాడి నుంచి వేళ్ల చివర దాకా వెళ్లే రక్తనాళాలు నిదానంగా మూసుకుపోవటం జరుగుతాయి. ఈ మూసుకుపోయే క్రమంలో ప్రతి మనిషిలోనూ మార్పులు రావటం జరుగుతుంది. ఈ మార్పులు ఏంటో ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలి. ముఖ్యంగా మొదటిది ఏంటంటే, కాళ్లల్లో స్పర్శ తగ్గటం, మొద్దుబారటం, జుట్టు రాలిపోవటం, నిదానంగా కాళ్ళు రంగులు మారటం, గోల్డ్ రంగులు కూడా మారి గీతల్లాగా కనిపిస్తా ఉంటాయి. దీన్నే బ్రిట్లింగ్ ఆఫ్ టోనైల్స్ అంటాం. ఈ అన్నిటితో పాటు అరికాళ్లలో ఎక్కువగా పగుళ్ళు రావటం, ఆనలు రావటం గమనించుకుంటా ఉండాలి.